కలుగునుగాక. ఇప్పుడు ప్రత్యేకమైన వందనాలు. అలాగే డిలేటెడ్ హ్యాపీ క్రిస్టమస్. రాబోయే నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరితోనూ పంచుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు ప్రభు నామమున బట్టి. సరే, ఇది నాన్న యేసుక్రీస్తు పుట్టుకలో ఒక వివాదాస్పదమైన ఒక గురుతు ఈయన నియమించబడటాన్ని, అది దేవుని సంకల్పము ఏమై ఉన్నదో మనము ధ్యానించవలసి ఉన్నది. ఎందుకంటే రేపు లేక ఎల్లుండి 1వ తారీఖు. ఈ 1వ తారీఖు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రపంచము అనగా ప్రతి దేశము కూడా క్రొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. కొందరు 31వ తారీఖు అర్ధరాత్రి మొదలుకొని హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఈ కులము లేక ఆ మతము ఈ వర్గం అనేది ఉండదు. అందరూ ఈ పండగను ఆచరిస్తారు. కొందరు మసీదులకి, మరికొందరు ఆలయాలకి, మరికొందరు దేవుని సన్నిధికి 31వ తారీఖునే కనిపెట్టుకుంటూ కొందరు చర్చెస్లో ఆరాధనలు సంబరాలతో జరుపుకుని చేస్తారు. వారిలో అనేక మంది అభిప్రాయాలు ఒకటే. అది ఏమిటయ్యా అంటే, ఈ 1వ తారీఖు నూతన సంవత్సరం గనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మమ్మలను చల్లగా, హాయిగా, మంచి శ్రమలు లేని జీవితము ఇవ్వాలి అనే ఆసక్తితోటి అనేకులు ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని కోరతారు. ఇది జరుగుతున్న సత్యమే. అయితే ఈ దినాన అనేక మంది గమనించవలసిన అంశం ఏమిటంటే, అసలు ఈ జనవరి 1వ తారీఖు ఏమై ఉన్నది? ఇది ఎవరి పండగ అయి ఉన్నది? దేవుడు దీనికి ప్రత్యేకముగా ఏ రీతిగా నియమించి ఉన్నాడు? ఇది ఎందు నిమిత్తము నియమించబడి ఉన్నది? ఆయన పుట్టుకతో ఈ ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి ఆ గుర్తు ఏమై ఉన్నది అనే అంశము ఈ దినాన మనము ధ్యానించుకున్నాం. మనమంతా ఎరిగిన వారం అయినప్పటికీ మరొకసారి ఆ సందర్భాన్ని బట్టి ధ్యానించాలని నా హృదయ ప్రేరణ కలిగి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన మరొక అంశాన్ని మనము ఈ దినాన ధ్యానించుకుందాం. మహామహిమ గల దేవ, మికిలి ప్రేమ స్వరూపుడ, అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసునాథ, మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. నాయనా, నేను అల్పుడను, అయోగ్యుడనయ్యా, ఎందుకు రానివాడను, అల్పుడను. నాయన, నన్ను నీ సిలువ చాటునెత్తి పట్టుకొని కమ్మని నీ మాటలు కొద్ది సమయము ధ్యానించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. సమస్తము స్వాధీనపరుచుకో. ఈ స్వరాన్ని నీవు బాడుగా చెయ్యి నాయన. నీ నోటి బోరగా మాట్లాడి నీ వాక్య సత్యములలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇందాక నీ దాసుడు చెప్పిన వాక్యమును బట్టి నా ప్రభువా, మా జీవితాలను సవరించుకునే కృపను అనుగ్రహించి, ఇదిగో ఇప్పుడు విత్తనైనటువంటి నీ మాటలు నీవు మా హృదయాలలో
తెలియపరిచి ఘనపరిచి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనబోతూ ఉన్నది. స్తుతులు చెల్లిస్తూ నా మాట కాదు, మానవ హృదయం కాదు, నీ ఆత్మ ద్వారా నీవే మాకు బయలుపరిచి ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నాము. సమస్తము సమర్పిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమందు స్తుతులతో సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినాన మనము ఇంతకు ముందు 2 వారాలు 2 అంశాలను ధ్యానించుకున్నాం. ప్రియమైన దైవజనమా, అదేమిటి అంటే యేసుక్రీస్తు ఆ కాలమందు జన్మించిన సమయములోనే జనసంఖ్య లెక్కించాలి అని కైసరు అగస్టస్ వలన ఆజ్ఞ అయిందని, అది మొదటి ప్రజా సంఖ్యగా ప్రపంచమంతటికి లెక్కించవలసి వస్తుందని, మొదటి ప్రజా సంఖ్య అని రాయబడిందని లేఖనము చెప్పబడింది. అయితే దానికంటే మునుపు ఇశ్రాయేలును దావీదు లెక్కించాడని, ఆ లెక్కించవలసిన సమయం అది కాదని, జనసంఖ్య లెక్కించవలసిన సమయము యేసుక్రీస్తు కాలమందే ఉన్నదని, మరియు దేవుడు ఇజ్రాయేలుకి దేవుడు కాదని, సమస్తమునకు దేవుడై ఉన్నాడని, దావీదు యేసుక్రీస్తు విషయమై, ఆయన రాక విషయమై ఉద్దేశపూర్వకమే కాని యాదృచ్ఛికమే కాని తప్పు చేశాడని, అది ఆత్మను పొందినవాడు గనుక దావీదు పరిశుద్ధాత్మ కలిగిన వాడు గనక గ్రహించి నేను పాపిని అని ఒప్పుకొని వేదన పడినను దేవుడు విడిచిపెట్టక 70,000 మందిని సంహార దూత, దేవుని దూత లేక సంహార దూత ద్వారా ఘోరమైన వధన జరిగించాడని 3 శిక్షలు వారి మధ్య పెట్టి, దావీదు నీకు ఏది కావాలో చూసుకోమని క్షమాపణ లేకుండా కఠినంగా హెచ్చరికను చేశారని మనం ఆ దినము గమనించాం. అయితే రెండవ మాటను కూడా మనము గ్రహించాం. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంచారని, మనుష్యులు అక్కడ జనసంద్రతతో నింపబడినందువలన సత్రములలో స్థలము దొరకలేదని, ఆమె ఆ యేసుని కనిన తరువాత పత్తిగుడ్డలతో చుట్టిందని, ఆ తరువాత స్థలము కోసము వారు వెతకనారంభించి స్థలము దొరకకుండా పశువుల తొట్టిలో పడుకోబెట్టారని, ఈ స్థలము లేకుండా చేసినది తనకి తానుగా లేక తండ్రే స్థలము లేకుండా చేశారని, మనుష్యునికి అంత అధికారము లేదని, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు మీరు నా కొరకు ఎలాంటి నివాసం ఇవ్వగలరు అని ఆయన లోకానికి సవాలు విసిరి తనకి తానుగా గృహము లేక నివాసము లేకుండా చేసుకుని ఆయన పశువుల తొట్టిలో పడుకొనబెట్టబడి, పశువులకు ఆహారం ఏ రీతిగా దొరుకునో అవి ఎలాగూ నెమరవేయునో మనమును ఆ రీతిగా ఆయనను భుజించాలనే ఉద్దేశ్యముతో నీ హృదయమే నేను నివసించు స్థానము అని తెలియచేస్తూ, నీవు నన్ను కలిగి ఉండాలని నెమరవేస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటే నేను నీలో ఉన్న ప్రతి పాపపు బీజమును నేను తొలగించి పవిత్రునిగా మారుస్తానని తెలియజేయు నిమిత్తమై ఆయన తన పుట్టుకను ఒక వేదికను చేసుకుని పుట్టిన క్షణము నుంచే తన యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు బయలుపరచడానికై
ఆయన ఆ పశువుల తొట్టిని వేదిక చేసుకున్నాడు కానీ, మనుష్యులు స్థలమివ్వక కాదని మనము రెండవ అంశాన్ని ధ్యానించాం. ప్రియమైన దైవజనమా, ఈ దినము మరొక అంశాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఈ దినమున ధ్యానించుకుందాము. దయచేసి చదవగలిగిన వారు సహాయము చేయవలసినది. సుమోయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలా ఎంత చక్కని మాట చూడండి దైవజనమా. సుమయోను వారిని దీవించి, ఈ మాటను మనం గమనించినట్లయితే, దీవించేటప్పుడు మనం ఏమని దీవిస్తాము? గాడ్ బ్లెస్ యూ, దేవుడు నీకు తోడు, నువ్వు చల్లగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, దేవుడు నిన్ను కాపాడతాడు అనే దీవెనలే మనం వింటాం. కానీ ఇక్కడ సుమయోను దీవెన ఎలా ఉన్నది? ఇదిగో వారిని దీవించి అనేక హృదయ ఆలోచనలు బయలుపడుటకును, అనగా ఎవరైతే వివాదాస్పదముగా ఒక గుర్తుగా నిన్ను నియమిస్తూ ఉన్నాడు దేవుడు, లేక నిన్ను నీవే ఒక గుర్తుగా మారబోతూ ఉన్నావు. ఈ భూమి మీద ఏ అన్యుడైనా, ఏ వర్గమైనా ఈ గుర్తు ఏమిటి? ఈ గుర్తు ఎవరిది? ఈ గుర్తు ఎవరి నిమిత్తమై ఉన్నది అని ఆలోచన ఎవరైనా చేస్తే, ఆ ఆలోచనలలో నీవు ఉంటావు. ఆ ఆలోచన నీ నిమిత్తమై ఉన్నది, అది నీవే అని వారి హృదయ ఆలోచన బయలుపడుటకు నిన్ను గుర్తుగా పెడుతున్నాను. అంతేకాదు, ఇశ్రాయేలుకు ఈ గుర్తును నీవు చూపిస్తూ ఉన్నావు. అయితే వారు పడిపోతారు. పడుటకును తిరిగి లేచుటకును వారిప్పుడు పడిపోయి వారి హృదయము మూయబడుతుంది. వారు కఠిన మనస్కులై ఈ గుర్తుని అంగీకరించలేని స్థితిలో ఉంటారు. తిరిగి ఒక దినము లేస్తారు, నిన్ను గుర్తిస్తారు, నిన్ను వారు ఎరిగి ఉంటారు. కాబట్టి ఒక గుర్తుగా నీవు నియమించబడి ఉన్నావు అని సుమయోను ద్వారా ప్రభువు ఈ ప్రవచనాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు పడి లేస్తారు. ఎంత చక్కని మాట చూడండి. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనము నుంచి 24 వచనాలలో ఇక్కడ అనేక క్రైస్తవ సంఘాలు కూడా క్రిస్టమస్ విషయంలో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అది ఏమిటి అన్నప్పుడు, అనేక సిలోయం పెంతెకోస్తేనండి, హర్మోను సంఘమే కానివ్వండి, అలా ఒక సంఘము కాదు, సెవెంత్ డే యెహోవా సాక్షులు అనేక సంఘాలలో ఒక ప్రశ్న వారు వేస్తారు. అదేమిటంటే, 25వ తారీఖునని క్రిస్టమస్ అంటానికి ఆధారం ఏమిటి? ఏ ఆధారం ఉన్నది? 25 అనడానికి ఆధారం ఏమిటి అని ఒకటి కాదు కానీ చాలా సంఘాల ప్రజలు, దైవజనులు నాతో కూడా పలుసార్లు చర్చించిన సందర్భాలు మీ జీవితాలలో కూడా ఉండి ఉండవచ్చు. ప్రియమైన దైవజనమా, ఇక్కడే ఈ వివాదం ఏమిటో మనం ఒక్కసారి ధ్యానించుదాం. దయచేసి 21వ వచనం 24వ వచనం వరకు చదవవలసిందిగా ప్రార్థన. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు
గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడిన అట్టు గువ్వుల జతనైనను 2 పావురముల పిల్లలైనను బలిగా నర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇక్కడ చక్కని మాట. పరట దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ఒక మాటగా తీసుకుని వెళ్ళినప్పుడు వారు ధనవంతులుగా లేరు. ఎందుకంటే బాగా డబ్బు కలిగిన వారు కానీ, పశు సంపదలు కానీ కలిగిన వారు మరి ధర్మశాస్త్రాన్ని బట్టి చూచినప్పుడు వారు కొవ్విన లేక దూడలను లేక పశువులను ఇస్తారు. మరింత తక్కువగా కాస్త స్థితి లేని వారు గొర్రెలను మేకలను సమర్పించుకుంటారేమో. మరీ బీదవారికి ఏం చేస్తారు? ఏదో ఒకటి దేవునికి సమర్పించాలనే ఆసక్తి కలిగిన వారు తీసుకొనొచ్చి చిన్న పావురపు పిల్లలను గువ్వలను సమర్పిస్తారు. అవి చాలా తక్కువ రేటు కదా. దానిని బట్టి వారి వారి సంపాదన బట్టి మనలో కూడా అనేక మంది కలిగిన వారు సంపద కలిగిన వారు ధనరాశులను ఇస్తారు. మరికొంతమంది వారికి కలిగిన దశమాంశములు కృతజ్ఞతల్లో వారు వృద్ధినందుని బట్టి కొందరిస్తారు. నిరుపేదలు బియ్యము చర్చల్లో చూస్తూ ఉన్నాము కదా దైవజనమ. వారు బీదవారు గనక వారికి కలిగిన ఆహారపు ధాన్యాలలో కొన్నిటిని ఇవ్వడం మనం చూస్తున్నాం. నా ఉద్దేశమును బట్టి యోసేపు వడ్రంగి పనిలో ఉన్నాడు. రాజరికము శత్రువుల పాలైంది. హేరోదు రాజు ఆ యొక్క రోమన్ సామ్రాజ్య చక్రవర్తులు ఈ సామ్రాజ్యమును యెహోయాకీము కాలము నుంచి తొలగించబడినప్పుడు వారు శత్రువుల బారిన పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారి జీవితాన్ని సాటుగా జీవిస్తున్నట్లుగా లేఖనమును నేను గమనించినప్పుడు చూస్తూ ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు కాలము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాగ్దానం ఏమిటి? దావీదు వంశమునందు గోత్రమునందు నేను లోకములోనికి రాబోతూ ఉన్నానని చెప్పిన వాగ్దానం. అయితే వారు రాజరికాన్ని కోల్పోయి గోత్రం అయితే ఉంది కానీ రాజరికము కోల్పోయి బీదలై సమస్తము మస్తుగా మార్చబడి ఉంది. అందువల్లనే వాళ్ళు బ్రతుకు తెరువుకి వారు వడ్రంగి వృత్తిని చేతి వృత్తిని పట్టి బ్రతకడం ప్రారంభించినట్లు మనం చూస్తున్నాం. వారు పీదలు కదా. అందువల్లనే వారి స్తోమతను బట్టి వారు పావురపు లేక గువ్వలను తీసుకొని దేవునికి సమర్పించుకొని కృతజ్ఞతను స్థిరపరిచారు. అయితే ఇక్కడ మనము గమనించిన ఒక అంశం అదే వివాదముగా అనేక మందికి మార్చబడినది. అదేమిటి అంటే 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడచినప్పుడు. ఇక్కడ ఏమిటయ్యా ఆ యొక్క శుద్ధి కావలసిన దినములు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట మోషే కన్నా మునుపు మొట్టమొదట అబ్రహాముకు దేవుడు ప్రభువు ఒక ఆజ్ఞను ఉంచారు. అది ఏమిటంటే ఆదికాండం 17వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలను చూచినప్పుడు మనం ఒక అంశాన్ని ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటాం. అబ్రహామా అబ్రహామా నేను నీకొక కట్టడను పెడుతూ ఉన్నాను, అది నిత్య కట్టడగా పెడుతూ ఉన్నాను అంటూ ఈ మాట అంటూ ఉన్నారు. దయచేసి చదవగలరు. ఆదికాండం 17వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని
అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడినైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు జనములలో నుండి కొట్టివేయబడను. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. చూడండి ఇక్కడ, అబ్రహామా 8 దినముల వయస్సు కలిగిన వాడు తప్పనిసరిగా సున్నతి పొందాలి. ఇక్కడే అనేకులు వివాదాన్ని ఆలోచనగా చూస్తారు. అంత చూడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 దినముల వయస్సు కలిగిన వాడు సున్నతి పొందాలి అన్నప్పుడు యేసు దేవాలయానికి 8 దినమున సున్నతి పొందినప్పుడు వెళ్ళాడా? మరి క్రిస్టమస్ దేనిని బట్టి నిర్ణయించబడింది? ఈ జనవరి 1 దేనిని బట్టి లెక్కించారు? ఇశ్రాయేలులో అనేకులు పడుటకు కారణం. అనేక మంది దేవుని సేవకులు వివాదములోనికి వెళ్ళడానికి ఇదిగో ఈ పాయింట్. ఎందుకంటే ఇక్కడ లేవీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలను అనేకులు బేస్గా చేసుకొని వాదానికి వెళతారు. ఇది వాద సమయం కాదు గనక మనము విపులీకరించుకోవడానికి అవకాశం. ఇక్కడ లేవి 12వ అధ్యాయము 1 నుంచి 8. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పొట్టిరాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురుటిరాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణములగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగానున్నప్పటి వలె 2 వారములు పురిటిరాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని చదవండి. కుమారుని బట్టి గాని ఉండవలను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారత బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్లని గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిన దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడను. ఇది ఆడపిల్లను కాని కనిన స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రె పిల్లను గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలను దహన బలిగా 1 దానిని, పాప పరిహారత బలిగా 1 దానిని తీసుకుని రావలెను. ఇక యాజకుడు ఆ బలిని అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ అంశంలోని ఆలోచన మనందరము కలిగి ఉంటాం. ఇదేమిటి? 8వ దినమున సున్నతి చేయబడాలి. నిజమే. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక వివాదాస్పదమైన గురుతుగా నియమించబడతాడు అన్నప్పుడు 8 దినముల వయస్సు కలిగిన వాడు సున్నతి చేయబడాలి. 7 దినములు కడగా ఉండి మగపిల్లవాడు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయబడాలి. ఆ తరువాత 33 దినములు రక్తశుద్ధి జరిగిన తరువాత దేవాలయమునకు వెళ్ళి వారు పరిశుద్ధ స్థలమందు ప్రవేశించి వారి అర్పణలు అక్కడ ఉంచాలి. ఆ తర్వాత దైవజనుడు, ప్రవక్త ఆ యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై రక్త శుద్ధి యొక్క విషయమై కృతజ్ఞతలను, యాచనలను అక్కడ సమర్పిస్తూ ఉన్నాడు. తరువాత ఆమె
ఆ క్రమము సాగిన తర్వాత వారు తమ గృహాలకు వెళతారు అన్నారు కదా. మరి ఇప్పుడు 8 దినముల కాలములో వారు 8వ దినమున దేవాలయానికి వెళ్ళారా? 33 దినములు దాటిన తర్వాత వెళ్ళారా? ఎందుకనగా లూకా 2:22లో ఇందాక చదివాము. ఆమె తన రక్త శుద్ధి తీరిన తరువాత ధర్మశాస్త్రమును బట్టి, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడచినప్పుడు, ఇక్కడే అనగా 33 రోజులు దాటిన తర్వాత ప్లస్ 8 దినములు అంటే 41వ రోజున వాళ్ళు వెళ్ళి ఉండవచ్చు గనక క్రిస్టమస్ 25న కాదు అనే వారి సంఖ్య అనేకమై ఉన్నాయి. ప్రియమైన దైవజనమా, ఆలోచన చేయండి. మన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ 8వ దినమున సున్నతి పొందిన ఈ దినమును గురించి సమయోను ఆనాడు ప్రకటించి ఉన్నాడు. ఏమిటయ్యా అంటే వివాదాస్పదమైన గురుతు. ఈ గురుతున ఏం జరిగేది ఉంటుంది? ఈ జనవరి 1 ఏమై ఉంది? ఈ జనవరి 1 ఎవరి పండగ ఉన్నది అని నీవు ఆలోచన చేసినప్పుడు సమస్తమైన జనులు కొత్త సంవత్సరము న్యూ ఇయర్ ప్రారంభమైందనే సంబరాలలో ఉంటారు. కానీ అనేకులు దీని గురించిన ఆలోచన చేయాలని ఈ 1వ తారీఖు మరేదో కాదని యేసుక్రీస్తు సున్నతి చేయబడిన దినమిది. ఆ దినాన్ని సమస్త లోకానికి దేవుడు జనసంఖ్య లెక్కించాలి అని ఆజ్ఞ కైసర్ అగస్టస్ వలన చేశాడు. అనగా వారి వారి వంశముల లెక్క లిఖించబడాలి. దేవుడు అందుకనే దావీదుని గద్దించాడు. దావీదు, ఇది నీ కాలం ముందు లెక్కించవలసినది కాదయ్యా. యేసుక్రీస్తు నేను నరమాతృనిగా వచ్చినప్పుడు, ఈ లోకములో శరీరధారిగా వచ్చినప్పుడు సమస్త భూమండలానికి నేను వివాదాస్పదమైన ఒక గురుతుగా నియమించబడాలి. ఈ లోకముందు నేను గురుతై ఉండాలి. ఎవడు నన్ను గురించి ఆలోచన చేయడము ప్రారంభిస్తాడు, ఈ నూతనమైన సంవత్సరము ఎవరి నిమిత్తము ఏర్పాటు చేయబడిందని ఆలోచన చేస్తే వాని ఆలోచనలలో నేను ఉండాలి. వారు నన్ను గుర్తించాలి. ఇక ఏ శకము భూమి మీద ఉండడానికి వీలు లేదు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ఒక శకము వివాదాస్పదమైనదై ఉండాలి. అందు నిమిత్తమై నేను భూమి మీదకు రావాలనుకుంటే నీవు ఇశ్రాయేలునే లెక్కించుతూ ఉన్నావు. అందుకని కైసర్ అగస్టస్ కాలం అందే జరగాలని దేవాది దేవుడు ఆనాడు నిర్ణయించాడు. అందుకని 8 దినముల సున్నతి పెట్టి 8వ దినమున జనసంఖ్యలో లెక్కించబడతాడు అనే ఆజ్ఞను అబ్రహాము ద్వారా తెలియచేసి ఆనాటి నుంచి ఈనాడు కూడా, ఇప్పుడు కూడా మీరు గమనించినట్లయితే 2001లో జనసంఖ్య లెక్కించారు, 2011లో లెక్కించారు. నెక్స్ట్ ఇయర్ 2021లో జనసంఖ్యను లెక్కించి ఆయా గ్రంథములలో వారి వారి కుటుంబాల పేర్లను వ్రాసి వాటిని బట్టే ఆధారు, వాటిని బట్టే జనసంఖ్యను బట్టే రేషన్ సమస్త విధులను ప్రభుత్వం వారు సమకూరుస్తూ ఉన్నారు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు ఆ కాలమందు 8వ దినమున సున్నతి చేయబడాలని, ఆ సున్నతి పొందిన ఆ దినమే జనవరి 1 అని ప్రకటించబడింది. ప్రియమైన దైవజనమా, నేను గమనించినప్పుడు క్రీస్తు శకము 3వ శతాబ్దములో ఒక సంఘటన జరిగి ఉన్నదని చారిత్రక ఆధారాలను బట్టి నేను గ్రహించి ఉన్నాను. అదేమిటి అంటే, క్రీస్తు శకము 3వ శతాబ్దములో
కాన్స్టాంటైన్ అనబడే రాజు చక్రవర్తి యేసుక్రీస్తుని అంగీకరించాడు. అంగీకరించిన తరువాత అతని తల్లి ఆదేశం మేరకు ఈ మహాదేవుడు ఎప్పుడు పుట్టాడు? ఇంత గొప్ప జీవాధిపతి, లోక రక్షకుడు పుట్టాడే, ఆయన ఎప్పుడు పుట్టాడు? లోకములో దేవతలు, దేవుళ్ళని పిలువబడుతున్న వారు అనేకులు ఉండి ఉండవచ్చు. వారెక్కప్పుడు పుట్టారు? ఏ క్షణాలలో పుట్టారు అంటే వారెవరు చెప్పజాలరు. కారణం అది మనుష్యులు కల్పించినవి కనుక చెప్పశక్యము కాదు. తిథులు, వార నక్షత్రాలు చెప్పశక్యము కాదు. యుగాల పేరు త్రేతాయుగమను, ద్వాపర యుగమను ఇలా చెప్పుకుంటూ వారు కాలయాపనలో మునిగగలరు గాని మన దేవుడు సత్యసంధుడై ఉన్నాడు. లేఖనముల ఆధారాలు నిలువునా మనకి ఇవ్వగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు అని చూసినప్పుడు బెత్లెహేములో ఆయన జననమున్నదని, దావీదు గోత్రములో వంశములో పుట్టినవాడు గనుక దావీదు బెత్లెహేము జన్మస్థానము, అదే మొరియా కొట్ట, అదే యెరూషలేము. ఈనాడు ఈ ప్రాంగణమే గనుక యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు అనడానికి వారు విశ్వసించారు ఆనాడు ఈనాడు. అయితే మరి ఏ తారీఖున పుట్టాడు అన్నప్పుడు ఆ తారీఖు వారికి దొరకలేదు. అయ్యా మరి ఎలాగా అన్నప్పుడు దేవుడు పుట్టిన ఆ తారీఖుకు బదులుగా సున్నతి చేయబడిన దినమును వారి వారి గ్రంథములలో రాయబడినాగన కైసర్ అగస్టస్ కాలమందే నిర్ణయం చేశాడు. ఎప్పుడైతే ఆ సున్నతి చేయబడిన ఆ రాజుల గ్రంథాలను వెరిఫై చేశాడు. ఎందుకంటే మనము గమనించినప్పుడు మత్తయి సువార్త 1లోను, లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనము నుంచి మనము జనసంఖ్యను అనగా వారి వారి గోత్రముల సంఖ్యను మనము చూస్తాం. ఆ లేఖన గ్రంథాలను బట్టి వాటిని మనము చూస్తాం. ఈనాడు కూడా ఈ కాలంలో జనసంఖ్య లెక్కించినప్పుడు ఇక వచ్చే సంవత్సరం వస్తారు చూడండి, వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క రాసుకుంటారు. అలాగే ఆ కాలములో ఈ కాన్స్టాంటైన్ లోకానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని, అతనే ఈ యేసుక్రీస్తుని పుట్టుకను గురించి వెతక ప్రారంభించాడని చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ సున్నతి చేయబడ దినం ఏమిటి? అప్పుడైతే కైసర్ అగస్టస్ కాలంలో వ్రాయబడింది కదా, యేసు ఏ గోత్రానికి చెందినవాడు అని చూసినప్పుడు అక్కడ ఇద్దరు మనుష్యులను అక్కడ మత్తయి 1లోను, లూకా 3లోను మనం చూస్తాం. అదేమిటంటే దావీదుకి 2 కుమారులున్నారు. ఒక కుమారుడి పేరు సొలొమోను. మత్తయి సువార్త చూసినప్పుడు ఈ సొలొమోను ఒక కుమారుడు. దావీదు సొలొమోనుని కన్నాడని, సొలొమోను గోత్రము అనగా దావీదు గోత్రములో సొలొమోను ద్వారా వచ్చినటువంటి వారు యోసేపు. ఇదే దావీదుకి లూకా సువార్తకు వచ్చినప్పుడు నాతాను అనే మరొక కుమారుడున్నాడు. అతని ద్వారా పుట్టిన వారు మరియా. ప్రియమైన దైవజనమా, ఒకరు. అందుకనే యేసు దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు యోసేపు అని లేఖనము రాయబడి ఉన్నది. ఈ దావీదు వంశములో ఇక్కడ పుట్టిన ఈ గోత్రపు వివరాలు ఎలాగా అని వెతికినప్పుడు వారు 8వ దినమున సున్నతి చేయబడిన ఆ ఘటన ధర్మశాస్త్రములో రాసి వారి వారి వంశములను బట్టి అక్కడ లిఖించబడినది. ప్రియమైన దైవజనమా, 8వ దినమే వచ్చి ఉండవచ్చు, 33 రోజులు కడగా ఉండి రక్తశుద్ధి జరిగిన తర్వాతైనా వచ్చి ఉండవచ్చు. కానీ సున్నతి 8వ దినమునే జరిగినది. సున్నతి చేయబడ్డ ఆ దినమే గ్రంథములలో లిఖించబడినది. ఇది స్థిరమే. అప్పుడు ఈ 8వ దినాన్ని చూసి సున్నతి చేయబడ్డ ఆ దినమే
ఈ మహాదేవుడు మనకు వచ్చిన దినం. ఎందుకంటే అక్కడ రాయబడిన సత్యము, అబ్రహామా, ఎవని గోప్యాంగ చర్మమునకు సున్నతి చేయబడదో వాడు జనుల సంఖ్యలో నుంచి కొట్టివేయబడును. 8 దినముల వయస్సు కలిగిన వాడు, నీ దేశములో కొనబడిన వాడు, దాసుడు, వెండి బంగారముల చేత కొనబడిన దాసుడు, నీ దేశములో నివాసమున్న పరదేశి, ఎవడైనను సున్నతి చేయబడే తీరాలి. అట్టివాడు ఎందుకు ఈ సున్నతి పెట్టాడయ్యా అనేది కూడా ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియమైన దైవజనమా, సున్నతి పొందని వాడు 8 దినముల వయస్సుతో ఉండి పొందని వాడు జనసంఖ్యలో లెక్కించబడడు. కనుక ఈ ఆజ్ఞను అబ్రహాం ఆనాడే పాటించాడు. ఈ 8వ దినము మరేదో కాదు, రేపటి అనగా ఎల్లుండి చూడబోయే జనవరి 1. ఒకసారి ఆలోచన చెయ్యండి. ప్రపంచమంతా జనవరి 1 జరిపి తీరుతారు. అయితే ఇక్కడ ఒక విషయం, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు వారి వారి క్యాలెండర్లు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మన రాష్ట్రం యొక్క మొదటి సంవత్సర దినము ఉగాది నామ సంవత్సరము. తమిళనాడు ఉగాది, కేరళ ఓనం, నార్థన్ స్టేట్స్ నవమి. ఇలా రాష్ట్రానికి ఒక క్యాలెండర్, రాష్ట్రానికి ఒక నూతన సంవత్సరాలు కలిగిన కాలం. అయితే ఇక్కడ క్రీస్తు శకము 3వ శతాబ్దములో ప్రభువు తన దాసుల ద్వారా సమస్త లోకానికి ప్రకటన చేశాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ మహాదేవుడు ఈ యొక్క సున్నతి చేయబడ్డ ఇంత గొప్ప దినమే ఇక లోకమునకు మొదటి దినము. ఆనాడు ప్రకటించబడింది. క్రీస్తు శకం 301వ సంవత్సరములో మొట్టమొదటి వేదిక జరిగిందని. అంతే, ఇక క్యాలెండర్లు, మాసములు, తిథులు, వారములు, నక్షత్రములు అన్నీ మరుగుపడిపోయి సమస్త భూమండలానికి యేసు సున్నతి చేయబడిన మొదటి తారీఖే, ఆ 8వ దినమే సమస్త భూమండలానికి 1వ తారీఖుగా ఉంది. సోమయ్యనంటూ ఉన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోమయ్యనంటూ ఉన్నాడు, ఒక వివాదాస్పదమైన గుర్తుగా అనేక హృదయ ఆలోచనలు బయలుపడుటకు నీవొక గుర్తుగా ఉంటావు. అదేమిటో తెలుసా? నీవు సున్నతి చేయబడిన 8వ దినము సమస్త భూమండలము ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనలలో దొరుకువాడు నీవే. ఇది ఎవరి దినము? ఇది హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఉన్నావు. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరి నిమిత్తమై ఉన్నది? నీ నిమిత్తమై ధర్మశాస్త్రమందు లేఖనమును పాటించుటకు 8వ దినము సున్నతి చేయబడిన యేసుని ఆలోచనలలో రావాలి. అయితే ఇశ్రాయేలీయులు అనేకులు అంగీకరించక క్రీస్తుని ఆ దినమును పాటించనట్లుగా మనం లోకమందు చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక 8వ దినము సున్నతి ఎందు నిమిత్తమై, దేనికి సూచనై ఉన్నది ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ మనమందరమును క్రీస్తు అను పస్కా మన కోసమై వచ్చి ఉన్నదని, ఆ పస్కా బలి పశువు, పస్కా ఆ బలి యేసు క్రీస్తునని, మన నిమిత్తం వచ్చాడు అని మనం అనుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం కదా. ఇక్కడే పస్కా కోసము సున్నతిని పెట్టాడా? సున్నతి కోసము పస్కాను ఏర్పాటు చేశాడా? దేని నిమిత్తము ఏది ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి చదవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 14వ వచనం.
సార్. మీలో నివసించు పరదేశి. సారీ, నేను చదివాను కానీ వినపడలేదు. ఓకే, మ్యూట్ లో ఉన్నారా? చదవండి మేడం, చదవండి. చదవండి సిస్టర్, చదవండి. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఒక కట్టడను పెడుతూ ఉన్నాడు. పస్కా అనబడే కట్టడను ఏర్పాటు చేసి పస్కాను ఆచరించగోరినప్పుడు ఒక విధిని నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ పస్కాను గురించి మొత్తము ఈ 9వ అధ్యాయములో ఏ విధముగా పస్కాను ఆచరించాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 43 నుంచి 51 వచనాన్ని మనము మరొకసారి ధ్యానించుకుందాం. దయచేసి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 43 నుంచి 51. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసులను దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీల సర్వ సమాజము ఆ పండుగను ఆచరింపవలెను. మీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప కోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గురించి ఒకటే విధి ఉండవలెను. ఒకటే విధి ఉండవలెను చాలు. ఇక్కడ చక్కని మాటను ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ పస్కా మరెవరో కాదట. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు అను పస్కా పశువు మన నిమిత్తమై వధించబడి ఉన్నది అని మనకి లేఖనములో రాయబడి ఉన్నది. ఇప్పుడు మనము గమనించినట్లయితే దేవుడు ఒక పస్కాను ఏర్పాటు చేసి ఉన్నాడు. అబ్రహామా, ఆనాడు అదుగో ఆ యొక్క సియోను కొండ మీద నేను నీ కుమారునికి ప్రతిగా నేను ఏర్పాటు చేసిన ఒక పస్కా బలి, ఆనాడే పొదల చాటున నేను ఇరికించి అక్కడ ఒక బలిని పెట్టానయ్యా. ఆ బలి నీవు సమర్పించు. ఈ బలి ఖడ్గము ఎత్తబడింది. ఎత్తబడిన ఖడ్గము నీ చేత కాదు, నా చేతే బలి జరిగింది. ఎత్తబడిన ఖడ్గమా, నీవు వధింపకుండా తిరిగి వరలోనికి వెళ్ళడానికి వీలు లేదని ఆనాడు ప్రభువు ప్రకటించి ఉన్నాడు. ఆ రీతిగా ఏర్పాటు చేయబడిన ఆ బలి యేసుక్రీస్తులో ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, అయితే దానికి ఒక నిబంధన. ఇదిగో, నీ దేశమందు నివసించు పరదేశి కాని, దాసుడు కాని, అన్యుడు కాని, నీవు కాని ఎవరైనా సరే ఒకటే కట్టడ. అదేమిటంటే, ఎవడైనను పస్కాను ఆచరించాలి అనుకున్న ఎడల వాడు సున్నతి చేయబడి తీరాలి. సున్నతి చేయబడని ఏ పురుషుడును పస్కాను భుజించడానికి వీలు లేదు. కనుక ప్రియమైన దైవజనమా, సున్నతిని ఏర్పాటు చేసినది పస్కాను భుజించడానికి. దేవుని సంకల్పము ఈ పస్కా అనబడు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి మన కోసము వధించబడడానికి వచ్చాడని, మన పాప విమోచన క్రయధనముగా ఆయన ఉన్నాడని సమస్త భూమండలము గ్రహించులాగున ఆయన తనకి తానుగా పస్కా అని ప్రకటిస్తూ లోకానికి ఆయన అడుగు పెడుతూ ఆయన ఒక కట్టడను పెట్టాడు.
మీలో ప్రతి వాడును సున్నతి పొంది తీరవలసిందే. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాకడ పర్యంతము ఏ వ్యక్తి అయినా సున్నతి పొందకపోతే దైవజనుడు పస్కాను ఇవ్వడు. ఇదేమిటయ్యా అనుకుంటున్నారా? ఆనాటి ఆ సున్నతిని ప్రభువు ఆత్మీయ సున్నతిగా చూపిస్తూ ఉన్నాడు. అదే బాప్టిజం. బాప్తిసం తీసుకొని వారికి బల్లారాధన క్రీస్తు శరీర రక్తములు ఏ కాపరి కూడా ఇవ్వజాలడు. కనుక పస్కా నిమిత్తమైన సున్నతి పెట్టాడు. అది 8వ దినమున ఏర్పాటు చేశాడు. అదే జనవరి 1గా మనము చూస్తూ ఉన్నాము. సమస్త భూమండలములు యేసు తన నామమును స్థాపించు స్థలమందు ఈ పస్కాను ఆయన మొదట ఏర్పాటు చేశానని ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 5, 6 వచనాలలో ఆనాడే ప్రకటించాడు. యూదులు ఈ పస్కాను శారీరక పస్కాను వారు అనగా శరీర సంబంధమైన సున్నతిని వారు అనుసరించారు. అయితే నేడు ఆయన ఆత్మ సంబంధమైన సున్నతిని అనగా బాప్తిస్మాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ బాప్తిస్మము ఎవరు తీసుకుంటూ ఉన్నారో వారికి పస్కాను ఏర్పాటు చేశాడు. ఈ పస్కా బలి పశువును నేనే అంటున్న ప్రభువు, ఇదిగో నేను వివాదాస్పదమైన గుర్తుగా ఉంటూ ఉన్నాను. నన్ను నీవు ఆలోచన చేసినప్పుడు ఈ జనవరి 1 సున్నతి చేయబడిన 8వ దినమై ఉన్నది. అది రాజుల గ్రంథములో, వంశముల గ్రంథములో ఆనాడు లెక్కించి అంతటితో ఆపకుండా ప్రతి 10 సంవత్సరములకు నేటికి జరుగుతూనే ఉన్నది. ఈ 10 సంవత్సరముల జనసంఖ్య ఎప్పుడు ప్రారంభమైనదని, ఎందు నిమిత్తమై ఉన్నదని నీవు ఏ క్షణమైనా ఆలోచన చేసినట్లయితే ఆ ఆలోచనలో ఆ దినము నా సున్నతి చేయబడిన దినమని, నేను పస్కా బలి పశువుగా వచ్చి ఉన్నానని నీవు ఆలోచన చేస్తావు. ఇంకా లోకములో ఎన్ని శకములు, ఎన్ని దినములు, ఎన్ని యుగములు, త్రేత ద్వాపర అనేక యుగములు లోకమందు ఉండవచ్చు, కానీ ఏ ఆధారమును గడియలతో సహా ఉండలేదు. కానీ నేను సున్నతి చేయబడిన ఆ 8వ దినమే సమస్త మానవాళికి పస్కా అని పిలువబడిన ఆ క్షణములను నేను తెలియపరచడానికి వచ్చాను. అందుకనే సమూయేలు అంటూ ఉన్నాడు, అయ్యో ఒక వివాదాస్పదమైన గుర్తు. ఎందుకంటే లోకము వాటి ఆచారాలలో బ్రతుకుతూ ఉన్నది, ఆ నక్షత్ర వాస్తులలో బ్రతుకుతూ ఉన్నది, కాలమాన పరిస్థితులను బట్టి వెతుకుతూ ఉన్నది. అవన్నీ తుడిచివేయబడి ఒక వివాదాస్పదమైన గుర్తుగా ప్రపంచ భూభాగమందు నీవు నిలబడుతూ ఉన్నావు. అయితే ఇజ్రాయేలు అప్పుడే అంగీకరించరు గనక వారు పడిపోతూ ఉన్నారు. అంగీకరించిన వారు తిరిగి లేస్తూ ఉన్నారు. ఇదిగో నీ ఒక వివాదాస్పదమైన గుర్తు. అది ఏమిటో తెలుసా? ఆనాడు అబ్రహాముకు 8వ దినమున నేను సున్నతిని పెట్టాను. ఆ సున్నతి ఎందుకు పెట్టాను అంటే పస్కాను భుజించడానికే పెట్టాను. ఆ పస్కా నేను ఏర్పాటు చేసిన నా శరీర రక్తములై ఉన్నది. నేను ప్రాణము పెట్టుటకు నేను వచ్చానని నా పుట్టుకలో నా సున్నతి దినము నేను లోకానికి ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో నాయందు నీవు నివాసం ఉండాలని నేను చెప్తూ ఉన్నాను. 33 దినములు కడగా ఉండి ఉండవచ్చు, కానీ తిరిగి వెళ్ళినప్పుడు ఏ దినము సున్నతి చేయబడ్డాడో ఆ దినమునే లెక్కించారు. వారు బీదలై ఉన్నందువలన వారు బహుశా పావురములనిచ్చి వారు తృప్తి పొంది ఉన్నారు. అయితే ఈ పస్కా సున్నతి చేయబడిన ప్రభువు మనలో ఉండాలని, మనతో ఉండాలని ఆయన ఈ యొక్క 1వ తారీఖును జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి ఆలోచనలలో నేనే ఉండాలి అని లోకమునకు ఒక గుర్తును నియమించి, ఆ గుర్తు తన సున్నతి చేయబడ్డ దినమేనని లోకానికి చాటించాడు. రేపు ఎల్లుండి నీవు ఆ 1వ తారీఖున నీవు పండగను చేయబోతూ ఉన్నావా? ఇదిగో నేనే ఆ పండగలో నేనే ఉన్నాను. నేనై ఉన్నాను. మరి నేను నీలో ఉన్నానా? నేను నీలో ఉన్నానా? ఎన్ని పండగలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. నీ పుట్టినరోజులను ఆనందంగా చేసుకునే నీవు నన్ను నీలు హృదయములో చేర్చుకోమంటున్న దేవునికి స్తుతులు చెల్లించుదాం, కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అయ్యా, నీవు మాలో ఉన్నావు.
నీవు మా నిమిత్తమై వచ్చావు. వివాదాస్పదముగా లోకమంతా లోక జనులు ఎదురొద్దుతూ ఉన్నా నీవు మాత్రము ఒక గుర్తును మాకిచ్చావు. ఆ యొక్క 1వ తారీఖు నీ దినమయ్యా, ఇక మీదటైనా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా అని నా నూతనమైన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తులో ఫలించుదా. ప్రభు కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించి భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.